వందనాలు. సలాం అలైకుం, నమస్తే. ఒక ప్రాంతానికి ఒక డాక్టర్ వెళ్ళినప్పుడు ఒక మానవుడు సేవ అంటే ఒక మాధవ సేవ చాలా గొప్పది. ఒక మానవుడు సేవ చేయటం చాలా గొప్పది. ఒక పనివాడిగా ఉన్నప్పుడు చాలా విద్యలు నేర్చుకున్నవారు, చాలా మంచి మార్గంలో నడిచేవారు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒక డాక్టరు ఒక ప్రాంతానికి వెళ్తుండగా ఒక అడవిలో ఆయన కారు ఆగిపోతుంది. ఆయన బిక్కుబిక్కుగా మరి ఆ కారు తీసుకొని ఎటు వెళ్ళలేడు. ఆయన ఫోన్ ద్వారా కూడా ఎక్కడ మరి అందుబాటులో లేడు కాబట్టి అలాగనే నిలబడి చూస్తూ ఉంటారు. అదే తోవన ఒక మెకానిక్ ఒక సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటే, అయ్యా మీరు ఎందుకు ఆగి చూస్తున్నారో నాకు తెలిసింది, నేను మీ కారుని రిపేర్ చేస్తాను అన్నాడు. రిపేరు చేసి చక్కగా ఆయనకి ఇచ్చి, ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఒకటే చెప్పారంట, అయ్యా నేను డబ్బు తీసుకోవాలంటే నా షాప్కి వచ్చి మీరు చేస్తే, నేను గినక మీ కారుని రిపేర్ చేస్తే నేను డబ్బు తీసుకుంటాను, కానీ ఇది ఒక మాధవ సేవ. ఎందుకంటే రేపు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు కూడా మీరు కాపాడుతారు అని చెప్పిండంట. అలాగనే ఆయన వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఈ మెకానిక్కి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి నశించిపోతూ ఉన్నారు. ఎంతమంది ఎంత దగ్గర వైద్యం చేయించినా ఎక్కడ కాలేదంట. ఆ డాక్టర్ ఉన్న హాస్పిటల్కి వీళ్ళు తీసుకెళ్ళారు. అయ్యా ఎట్టయినా సరే అయ్యా ఈ బిడ్డని మీరు కాపాడండి అన్నప్పుడు, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను కాపాడుతానని ఆ డాక్టరు ఆ మెకానిక్కి మంచిగా వైద్యం చేసి ఖర్చంతా ఆయన పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత ఆయన లేచి నా రుణము తీర్చుకుంటానయ్యా అని రెండు చేతులు జోడించినప్పుడు డాక్టర్ చెప్పాడంట, నీ విద్యగా ఒకరోజు నా ప్రాణాన్ని కాపాడావు, అడవిలో నుంచి నా కారుని రిపేర్ చేసావు, కానీ ఈరోజు నాకు వచ్చే విద్యతో నిన్ను నేను కాపాడాను. ఇదే ఒక మానవుడు సేవ అంటే. ఇలాగనే మన లోకంలో బతకాలి, ఒకరికి ఒకరు బతకాలి, కానీ నాది నాది అని ఎవరు బతకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, మనం అందరం బాగుండాలని వాళ్ళిద్దరు కూడా ఒకరికి ఒకళ్ళు సమాధానం పడ్డారంట. అందుకే చెప్తున్నాను, ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఒకరోజు యాత్ర ముగించేవారే, సమాధిలోకి పోయేవారే. సమాధిలో నుంచి నువ్వు నరకానికో పరలోకానికో వెళ్ళే ఒక తోవ ఉంటుంది. నువ్వు జాగ్రత్త కలిగి మాట్లాడు, జాగ్రత్త కలిగి చూడు, జాగ్రత్త కలిగి మరి నడక, నీ ఆలోచన, నీ హృదయం, నీ నోటి మాట కరెక్ట్ అయి ఉండాలి. ఈ దేశము నాది నాది అని చాలామంది అంటారు, ఈ ఇల్లు నాది నాది అని అంటారు, డబ్బు నాది నాది అంటారు, బంగారం నాది నాది అని. ఏది నీది కాదు. నీది ఒక బొందల గడ్డలో ఒక చొలను 6 అడుగుల జాగా ఉంటుంది. ఆ తర్వాత నీ దేహం మట్టిలో కలిసిపోతుంది. నీ ఊపిరి, నీ జీవము మాత్రం పైకి వెళ్ళిపోతుంది. ఆ జీవానికి ఆవిరి లాంటిది ఒక పరీక్ష ఉంటుంది. ఒకటి నిప్పుల్లో పరీక్ష, ఆ రెండోది పరలోకంలో పరీక్ష. ఈ రెండు కావాలంటే నువ్వు జాగ్రత్త కలగాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త మనసు కావాలి, జాగ్రత్తగానే తగ్గించుకొని ఉండాలి. అందుకోసమే అందరం కలిసి ప్రార్థన, నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవుడివయ్యా, మేలు చేసే దేవా, రాజ్యంలో, ఈ రాష్ట్రంలో, ప్రతి దేశంలో మీరు కాపాడి చల్లగా చూడండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం ఇవ్వండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామం.